పొరుగు దేశం బంగ్లాదేశ్లో హసీనా గద్దె దిగిన తర్వాత ఏమాత్రం తగ్గని ఆందోళనలో ఉస్మాన్ హదీ హత్యతో పతాక స్థాయికి చేరాయి. అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లుగా వ్యవహరిస్తోంది. భారత్ వ్యతిరేక ఆందోళనలను అడ్డుకోవడంతో అక్కడి హిందువులకు భద్రత కల్పించడంలో యూనస్ పూర్తిగా విఫలమయ్యారు. బంగ్లాలో ఎన్నికైన ప్రభుత్వం వస్తే కానీ మన దేశంతో సంబంధాలు మళ్లీ బలపడే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల మీదే ఫోకస్ పెట్టింది భారత్. ఇంతకీ మన దేశం ఆశలు ఎవరిపైన? వాచ్ దిస్ బర్నింగ్ టాపిక్. బంగ్లాదేశ్ ఇంకా అల్లర్లు, హత్యలు, ఆందోళనతో అట్టడుగుతూనే ఉంది. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హౌదీ హత్య తర్వాత అక్కడ మైనార్టీల భద్రత ప్రమాదంలో పడింది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చిందనే ఆగ్రహంతో భారత్ మీద ఉన్న ఆగ్రహాన్ని అక్కడి హిందువుల మీద చూపిస్తున్నారు. ఇప్పటికే 3 హిందూ యువకులు హత్య కలకలం రేపుతుండగా తాజాగా మరో హిందువుపై పాశవిక దాడి జరిగింది. షరియత్పూర్ పట్టణంలో ఫార్మసీ నిర్వహించే కోనక్ దాస్ తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళుతుండగా రాత్రి దుండగులు దాడి చేశారు. పలుమార్లు పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వెంటనే కోనక్ సమీపంలోని చెరువులోకి దూకాడు. రక్షించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న దాస్ పరిస్థితి విషమంగా ఉంది. గత 2 వారాల్లో దేశంలోని హిందువులపై జరిగిన 4వ దాడి ఇది. బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీల మీద జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా నిరసిస్తూ బంగ్లాదేశ్ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ వీటన్నింటినీ అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా ఆందోళనకారులను రెచ్చగొట్టే పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం నిర్బంధించిన నేరగాళ్లను జైళ్ల నుంచి విడిచిపెట్టడం, మతతత్వ జమాత్ ఏ ఇస్లామీ మీద నిషేధాన్ని తొలగించడం, దాని ద్వారా పరిస్థితులు మరింత దిగజార్చారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడితే కానీ పరిస్థితులు అదుపులోకి రావని భారత్ భావిస్తుంది. ఇప్పటికే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారితో సంబంధాలు ఏర్పరచుకోవాలని భారత్ భావిస్తోంది. బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేకతగా ఎంతగా ప్రదర్శిస్తే అంతగా తమకు జనాదరణ పెరుగుతుందని అక్కడ మతతత్వ సంస్థలు భావిస్తున్నాయి. వాస్తవాలను రాసినందుకు ఆగ్రహంతో అక్కడ ప్రధాన పత్రికలపై దాడులు నిర్వహించి నిప్పుపెట్టారు. పాకిస్తాన్ పాలకులు తమ సంస్కృతిని, భాషను అణగదొక్కాలని చూసినా పర్యవసానంగానే బంగ్లాదేశ్ ఆవిర్భవించిందన్న కనీస అవగాహన కూడా లేని ఈ మోకలు దేశాన్ని ఎటు తీసుకువెళ్తాయో తెలియడం లేదు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు తమ దేశం ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి తదితర అంశాలపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. భారత్కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికే ప్రాధాన్యతనిస్తూ వదంతులు వ్యాపింపజేస్తున్నారు. హత్యకు గురైన ఉస్మాన్ హౌదీ పార్టీ ఇంక్విలాబ్ మంచాను తగినన్ని వనరులు లేకపోవడంతో జమాతే ఇస్లామీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో భారత్కు కూడా ఎంతో కీలకం, వ్యూహాత్మకం. భారత్ వ్యతిరేక శక్తులను చెలరేగుతున్న ఈ పొరుగు దేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతకాలం భారత్తో సత్సంబంధాలు కొనసాగించిన హసీనాకు చెందిన అవామీ లీగ్ను నిషేధించడంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మరో ప్రధాన పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ BNP కీలకంగా మారింది. ఇటీవల ఆ పార్టీ నాయకురాలు మాజీ ప్రధాని ఖలీదా జియా అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ చాలా కాలం పాటు విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగొచ్చారు. BNP శ్రేణులు ఆయన మీదే ఆశ పెట్టుకున్నారు. వాస్తవానికి ఖలీదా భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకి. కానీ మారిన పరిస్థితులు, ఇంతకాలం హసీనాకు మద్దతిచ్చిన భారత్ ప్రజాస్వామ్య పార్టీగా ఉన్న BNPతో సంబంధాలను నిరుపుతోంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానికంటే ఎలా విజయం సాధిస్తారనే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. అక్కడ ఎన్నికలు సక్రమంగా జరిగి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు పాకిస్తాన్, చైనా, అమెరికాతో పాటు ఇస్లామిక్ అతివాద శక్తులు కాచుకుని కూర్చున్నాయి. ప్రభుత్వం బలహీనపడితే అది మన దేశ సరిహద్దులపై ప్రభావం చూపడంతో పాటు దేశ భద్రతా ప్రయోజనాలు నేరుగా ముప్పుగా మారే అవకాశం ఉంది. ఖలీదా జియా అస్వస్థతతో ఉన్నప్పుడు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ సందేశం పంపారు. ఇందుకు ధన్యవాదాలు తెలపడం ద్వారా BNP కూడా సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ పార్టీకి భారత్ మద్దతు కూడా అవసరం. తాజాగా ఖలీదా జియా మరణించడంతో ఆ అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. ఇది BNPకి సానుకూల సందేశం పంపించడమేనని భావిస్తున్నారు. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కు తిరిగి రావడంపై భారత్ నిర్దిష్టమైన వైఖరిని కలిగి ఉంది. బంగ్లాదేశ్లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ దేశంలో ఎన్నికల పరిణామాలను తాము ఇదే దృక్పథంతో చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు వంటి మైనార్టీలపై అతివాద శక్తులు దాడి చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. బంగ్లాదేశ్ ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే భారత లక్ష్యం. అక్కడ శాంతి, స్థిరత్వం కొనసాగాలని మేం కోరుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో ప్రజల భాగస్వామ్యంతో ఎన్నికలు జరగాలని విదేశాంగ శాఖ ఇక సందేశంలో తెలిపింది. అయితే రెహమాన్ ఎంతవరకు భారత్కు ప్రయోజకరమని ఆందోళనలు కూడా ఉన్నాయి. ఆయన తన తల్లి ఖలీదా జియా బాటలోనే
భారత్ వ్యతిరేకతను కొనసాగిస్తారా అనే అనుమానాలు లేకపోలేదు. షేక్ హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న వ్యూహాత్మక సహకారం దక్షిణాసియాలోనే అత్యంత బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది. భద్రత, ఉగ్రవాద నిరోధం, సరిహద్దులు, ఆర్థిక అనుసంధానం వంటి అనేక కీలక రంగాల్లో విస్తరించింది. హసీనా పాలన కాలంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఆమె కేంద్రంగానే కొనసాగాయి. ఆమె చైనాతో బంగ్లాదేశ్ వాణిజ్య సంబంధాలను పెట్టుకున్న భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్లకుండా హసీనా జాగ్రత్త పడ్డారు. హసీనా పాలనలో బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక ఉగ్రవాద, తిరుగుబాటు గ్రూపులపై కఠిన చర్యలు తీసుకున్నారు. తద్వారా ఇండియాతో ఆ దేశ భద్రతా సహకారం మరింత బలోపేతమైంది. ఇటీవల కాలంలో తారిక్ రెహమాన్ లౌకికత, శాంతి, స్థిరత్వం, భారత్తో మెరుగైన సంబంధాలపై సంకేతాలు ఇస్తున్నారు. రెహమాన్ ప్రధానిగా వస్తే ఇరు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు చిగురించే అవకాశాలైతే ఉన్నాయి.